ప్రలోభాలకు లొంగకుండా ఓటు నమోదు చేసుకొని మరి వినియోగించుకోవాలని తెలిసి మీ అందరికీ కూడా ఈ యొక్క ప్రాధాన్యత తెలపాలని ఇక్కడ మరి ర్యాలీగా రావడం జరిగింది. దీని గురించి ఒక్క 2 నిమిషాలు మన ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. తెలిసినట్టు విషయం ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ డిక్లేర్ అయింది 16 నాడు. మన ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసింది ఎలక్షన్ అని. సో ఇప్పుడు ఆల్రెడీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా పాటిస్తున్నాము, అది అమలుకి వచ్చింది అన్నమాట. సో అందరికి కోరేది ఒకటి ఈ రోజు డిఎస్పీ గారితో పాటు వాళ్ళ బృందంతో పాటు మన ఎంఆర్ఓ తహసీల్దార్ అందరితో పాటు ఈ రోజు ఒక పదయాత్ర లాగా చేయడం జరిగింది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పిల్లలతో పాటు వాళ్ళు అందరూ 18+. సో ఈసారి ఎక్కువ శాతంలో వాళ్ళ ఒక ఓట్ హక్ని వినియోగిస్తే మన ఓటింగ్ శాతం పెరుగుతుంది. అండ్ వాళ్ళు కూడా మన ప్రజాస్వామ్యంలో ఒక ఆయుధం లాగా ఉండేది మన ఓట్ అంట. సో ఆ ఆయుధంని వాడేసి వాళ్ళు అలా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, అలా చీఫ్ మినిస్టర్ కావచ్చు, అలా సర్పంచ్ కావచ్చు, అన్ని మన ఎలెక్ట్ అవుతారు అనమాట. సో ఎప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి. సో వాళ్ళకి ప్రతినిధి ఎవరైనా మంచిగా చేస్తారు అది చేశారు అని ఆలోచనలో పెట్టి తప్ప ఇంకా వేరే ఆలోచన లేకుండా ధర్మం, జాతి, మతం, ప్రాంతం అవి అన్ని జోలికి పోకుండా వాళ్ళ వివేకంతో వాళ్ళ ఆలోచనతోటి ఓట్ చేస్తే మన ప్రజాస్వామ్యం, మన ప్రజాతంత్రం ఇంకా బలం పడుతుంది అనమాట. సో అది నేను కోరేది. వాళ్ళు ఇంకా ఎక్కువ శాతంలో వస్తే మంచిది ఉంటుంది మన దేశానికి, మన జాతికి. మన డిఎస్పీ గారు కూడా మాట్లాడారు. ఒక ర్యాలీ అదేవిధంగా మానవహారం ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం 18 సంవత్సరాల నిండా ప్రతి ఒక్కరు కూడా ఓటు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవాలి. ఆ వినియోగించుకోవడం కూడా ఎటువంటి ప్రలోభాలు లేకుండా, ఎటువంటి ఆకర్షకత కానీ, డబ్బు లేకపోతే జాతి, సార్జెప్యుడు, మతం, ధర్మం ఇటువంటి ఏమి వాటికి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా వాళ్ళ ఓటు వేసుకోవాల్సిందేనే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. దీనిలో పాల్గొన్న మన POITD ప్రదీప్ జైన్ గారికి, తహసీల్దార్ రాఘవరెడ్డి గారికి, మా అశోకపురం సిఐ, ఎడ్లబేరం సిఐ, మణుగురు సిఐ, అదేవిధంగా పాత్రికేయ మిత్రులు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వారి విద్యార్థులకు అందరికీ ఒక్కొక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మీ అందరికీ మరొకసారి అందరూ ప్రతి ఒక్కరు ఓటు వేయాల్సిందిగా ఈ వేదిక నుంచి మరొకసారి కోరుతున్నాను. థ్యాంక్ యూ.